దారి తప్పిన టీచర్ బంక్లో యువకుల వీరంగం డ్రగ్స్ పై అలర్ట్ ప్రాణం కాపాడిన సమయస్ఫూర్తి మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. ఉపాధ్యాయుడు దారి తప్పాడు. వికృత చేష్టలతో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ లోని కంకర బోర్డు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేరెంట్స్ ఆరోపించారు. సదరు టీచర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన నిర్మించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దొంగలు రెచ్చిపోయారు. పాత బస్టాండ్ సమీపంలో ఉన్న విఘ్నేశ్వర దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. దేవాలయ గేట్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గడ్డపారతో హుండీ తాళాలు పగలగొట్టి 30,000 నగదు అపహరించాడు దొంగ. చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నల్గొండలోని ఐసిఐసిఐ బ్యాంక్ లో భారీ స్కామ్ బయటపడింది. మహిళా సంఘాల పేరుతో దాదాపు 1,40,00,000 రూపాయలు తీసుకుని మహిళా సంఘాల ఆర్పి లింగంపల్లి వాహిని ప్లేట్ మార్చేసింది. మొత్తం 12 సంఘాలకు చెందిన మహిళలకు తెలవకుండా బ్యాంక్ ఫీల్డ్ అధికారులతో చేతులు కలిపి లోన్ తీసుకుని మోసం చేసింది. సంఘాలకు చెందిన మహిళలు లోన్ కట్టాలని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపడంతో అసలు విషయం బయటపడింది. బ్యాంకును ముట్టడించిన మహిళా సంఘాలు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టాయి. మహిళా సంఘాల పొదుపులలో లోన్లు తీసుకుంటాం. ఇట్లా ఊర్లలో ఇస్తారు కదా, దాని తగ్గట్టు మొన్ననే 2 లక్షలు ఇప్పించింది. మా ఈ ఫేక్ మా ప్రూఫ్స్ పెట్టి ఆమె వేరే సపరేట్ లోన్లు తీసుకుంది. ఐసిఐసిఐ బ్యాంకులో 1,50,00,000 తీసుకున్నాను. 12 సంఘాల పేరు మీద తీసుకొని ఆమె కట్టట్లేదు గత 3 నెలల నుంచి. ఇప్పుడు ఈ బ్యాంకు వాళ్ళు ప్రూఫ్స్ మా ఉండేసరికి మా ఇండ్ల మీదకి మీరు కట్టాలని వస్తున్నారు. తెలియదు మాకు అసలు ఏం చెప్పలేదు. ఆమె లోన్లు వచ్చేటప్పుడే సంతకాలు తీసుకుంది, చాలా సంతకాలు తీసుకుంది. ఇవన్నీ ఎందుకంటే పావలా వడ్డీ పడుతుంది, ఇది వస్తుంది అది వస్తుంది అని ఏదేదో చెప్పేది కథలు మాకు. మేము ఆమెను నమ్మి సంతకాలు పెట్టినాం. కానీ ఫోటోలు ఒకరి, ఐడీలు ఒకరి, ఆధార్ కార్డులు ఒకరి, అకౌంట్లు ఒకరి పేరు మీద తీసి ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఆమె ఇలా ఫ్రాడ్ చేసింది. నారాయణపేట జిల్లా ఉట్కూరులోని ఎస్బీఐ బ్యాంక్ లో నగదు అవకతవకలకు పాల్పడ్డ 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్బీఐ బ్యాంక్ లో 2016 నుంచి 2019 వరకు నకిలీ పట్టా పాస్బుక్లు సృష్టించి అవకతవకలకు పాల్పడ్డారు. బ్యాంక్ అధికారులు మధ్యవర్తులతో కలిసి 414 ఖాతాల్లో సుమారుగా 3.91 కోట్ల రూపాయలు అవకతవకలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నేటితో ముగిసింది. చివరి రోజున లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డు నుంచి కొత్తగూడెం ప్రకాశం మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ నిఘాతో పాటు ప్రజలను చైతన్యపరిచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ చెప్పారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కుటుంబం, దేశ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ సంవత్సరంలోనే దాదాపు 6,000 కేజీల గంజాయిని సీజ్ చేస్తాం. భారతదేశంలోనే అత్యధికంగా ఒక జిల్లా సీజ్ చేసిన క్వాంటిటీ మనం సీజ్ చేస్తాం. బట్ వన్ థింగ్ ఏంటంటే వీ షుడ్ నాట్ గో బై ఫిగర్స్. ఏదో 6,000 కేజీల గంజాయి సీజ్ చేసినాం కదా ఇక అయిపోయింది అనుకుంటే కాని పని. ఈ అవేర్నెస్ అనేది ప్రతి మైండ్లో కూడా ఉండాలి. దీనివల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేది అందరికీ ఉండి మీరు మీ పిల్లలకు కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, మీరు అందరు కూడా వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసే స్థాయికి మీరు ఎదగాలన్నట్టు కారణంగానే ఈ చైతన్యం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా కలువాయిలో ఆటోలు, ద్విచక్ర వాహనదారులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. కారు నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో నూతన ఎలక్ట్రిక్ వాహనాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. 20 లక్షల రూపాయల విలువ చేసే వాహనాలను విక్టరీ బజార్ అధినేత గొలుగూరి వెంకటరెడ్డి ఆలయానికి విరాళంగా అందజేశారు. భక్తుల సౌకర్యార్థం ఈ వాహనాలను వినియోగిస్తామని అధికారులు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మానవత్వాన్ని చాటుకున్నారు. మడకశిర పట్టణంలో ఎమ్మెల్యే కారు వెళుతూ ఉండగా వృద్ధ దంపతులు అడ్డు వచ్చారు. రోడ్డు దాటలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడడాన్ని గమనించిన ఎమ్మెల్యే కార్లను రోడ్డుపై నిలిపివేశారు. కారు దిగి ఆ వృద్ధ దంపతులను స్వయంగా రోడ్డు దాటించారు. ఎంఎస్ రాజు బ్యాంకు పనిపై వచ్చిన వృద్ధులకు తన అనుచరులతో సాయం అందించారు. వరంగల్లోని ఆబ్కారీ శాఖ కార్యాలయాన్ని గౌడ సంఘాలు ముట్టడించాయి. తమకు జీవనాధారమైన ఈత చెట్లను తొలగించిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంతో ఆబ్కారీ కార్యాలయాన్ని ముట్టడించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్ధన్నపేట మండలం చెన్నారంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈత చెట్లను తొలగించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గౌడ సంఘాలు మండిపడ్డాయి. గత ప్రభుత్వంలో అభివృద్ధి కాగితాలకే పరిమితమైందన్నారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో 70 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ నేతలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణాన్ని అస్తవ్యస్తంగా చేపట్టారని విమర్శించారు. గతంలో జరిగిన తప్పులను గుర్తించి సరిచేసేందుకు తమకు 2 ఏళ్లు పట్టిందన్నారు ఎమ్మెల్యే. సంవత్సర కాలంలో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసి మిర్యాలగూడకు నూతన శోభను తీసుకొస్తామని ఆయన తెలిపారు. మేము చేసిన గతంలో ఎలక్షన్ అప్పుడు కొద్దిగా అడావుడు చేశారు తప్ప వాళ్ళు ఆ రోజు పేపర్ల మీదకే చూపించారు. ఆ పేపర్ వర్క్ దగ్గర సుమారు 16-17 ఏళ్ళు పట్టింది ముఖ్యమంత్రితో శాంక్షన్ చేసేసరికి. ఆ ఎన్ని వర్క్స్ టీవీ5ds కింద అయితే, జీడీఎఫ్ కింద అయితే, ఏదైతే ఏడీఎఫ్ కింద అయితే మొత్తం అన్ని కలిపి సుమారు టీవీ5ds కింద 41 కోట్లు, మిగతా మున్సిపాలిటీ కింద 16.5 కోట్లు, వేరే ఈ జీడీఎస్ ఈఏడి కింద ఒక 15 కోట్లు, మొత్తం సుమారు 70. మేము చేసిన గతంలో ఎలక్షన్ అప్పుడు కొద్దిగా అడావుడు చేశారు తప్ప వాళ్ళు ఆ రోజు పేపర్ల మీదకే చూపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కొమరం భీం జిల్లా ఐక్యతా మార్చి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ గోడం నగేష్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్బాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్, అధికారులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలు ఐక్యమత్యంగా ఉండడమే ఈ ర్యాలీ ఉద్దేశమన్నారు మంత్రి. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో అందరూ ప్రతిజ్ఞ చేశారు.